హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఒకటి గుర్తు పెట్టుకో, జీవితంలో కష్టపడకుండా ఏది రాదు, అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు అని రజనీకాంత్ గారు అన్నట్టు మనం కూడా ఇంట్లోనే ఉంటూ కష్టపడి రూపాయి రూపాయి సమకూర్చి మనీనైతే పోగు చేస్తున్నాం కదా. మరి ఈ నెలలో నేను ఎంత మనీని పోగు చేశాను అనేది మీ అందరితో పాటు షేర్ చేస్తున్నానండి. ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికో లేక నేను ఒక్కదాన్నే మనీని సేవ్ చేసి పోగు చేశాను అని చెప్పడానికో కాదు. దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంట్లో ఉండే ప్రతి మహిళ కూడా మనీని ఈజీగా పోగు చేయొచ్చు అనేది తెలుసుకుంటారని, ముఖ్యంగా నేటి తరం డబ్బుల్ని దుబారాగా ఖర్చు పెట్టేస్తున్నారండి. దాని వలన చాలానే నష్టపోతున్నారు. ఆ విషయం వాళ్ళకే తెలుసు. కానీ పొదుపు ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో తెలియని వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు. కాబట్టి మన మనీని మనమే పొదుపు చేసుకుంటూ, చక్కగా బడ్జెట్ ప్లాన్స్ అవి వేసుకుంటూ, మనకొచ్చిన దానిలోనే ఆనందంగా, ఆహ్లాదంగా ఎలా ఉండాలి అనేదే ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలానే మనలో చాలామంది చిన్న చిన్న అవసరాల గురించి ఎప్పుడూ ఎవరో ఒకరి దగ్గర చేయి చాచుతూనే ఉంటారండి. అలా చాచకుండా నెల అయ్యేసరికి మళ్ళీ మనం మనీ కోసం తడుముకోకుండా మన మనీని ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనేవే ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశాలండి. ముఖ్యంగా ఎంత సంపాదించామన్నదే కాకుండా ఉన్నంతలో మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నది కూడా ముఖ్యమే అని చెప్పడం కూడా ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇక నా సేవింగ్ విషయానికి వచ్చేస్తే ఇది ఈ నెలలో నేను నాన్ వెజ్లో మిగిల్చినటువంటి సేవింగ్స్ అండి. అంటే మేము శ్రావణ మాసం కాబట్టి ఈ నెలలో నాన్ వెజ్ తీసుకోలేదు. దానికి సంబంధించి ఆ నాన్ వెజ్కి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా నేను సేవింగ్స్లోకి వేసేసాను. నేను వారానికి 200 చొప్పున నాన్ వెజ్కి తీస్తానండి. మొత్తం 800 కూడా సేవింగ్లోకి అయితే వేసేసాను. ఇలాంటి సేవింగ్స్ అలానే మనీ సేవింగ్ ఛాలెంజింగ్లు చేయడం వలన మనకు ఉన్నటువంటి పెద్ద పెద్ద అప్పుల భారాలు తీరకపోవచ్చు. కనీసం చిన్న చిన్న అప్పులు కానీ చేబదులు కానీ తీసుకుంటూ ఉంటాం కదా, అవైనా తీరతాయి అనేది నా అభిప్రాయం అండి. అలానే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులను తాకట్లు అవి పెడుతూ ఉంటాం కదా, అవి కూడా కొంచెం ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయము. ఇక నా కిచెన్ బాక్స్లో ఎంత సేవ్ చేశాను అనేది ఒకసారి మీ అందరితో పాటు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. డబ్బు లేకపోవటం కాదండి, మంచి గుణం లేకపోవడం పేదరికం అనేసి ఎవరో అంటే విన్నానండి. కానీ అది ఈ రోజుల్లో వర్కౌట్ అవుతుందంటారా? మనం ఎంత మంచిగా ఉన్నా సరే మనీ లేకపోతే చిన్న చూపుతోనే చూస్తారండి. ఇక మన సేవింగ్స్లోకి వచ్చేస్తే ఈ నెల కొంచెం మనకి వరలక్ష్మి వ్రతం, పూజలు ఇవన్నీ కొంచెం ఎక్కువ అయ్యాయి కాబట్టి మనీని అయితే అంత ఎక్కువగా అయితే సేవ్ చేయలేకపోయినానే చెప్తానండి. అయినా కూడా నా చేతిలో ఉన్నంత వరకు నేనైతే మనీని సేవ్ చేశాను. ఇక ఏ విధంగా సేవ్ చేశాను అనేది ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ అదైతే చెప్పట్లేదండి. ఇక ఈ 50 రూపాయల కాగితాలు ఉన్నాయి కదా, ఇవి నేను చీర తీసుకోవడానికి వెళ్ళినప్పుడు షాప్లో ఇచ్చారండి చిల్లర. అవి నేను సేవింగ్స్లోకి అయితే వేసేసాను. తర్వాత ఇవి వచ్చేసి మొన్న కూరగాయలు ఫ్రూట్స్ అవన్నిటికీ 700 పట్టుకెళ్తే 80 రూపాయలు మిగిలినాయి అని చెప్పేసి అన్నాను కదా, అవండి. ఇక తర్వాత విషయానికి వస్తే ఇవేమో గోల్డ్ తీసుకున్నాను కదా మా మేనకోడలికి, అప్పుడు వచ్చినటువంటి చిల్లరండి. ఇది కూడా నేను సేవింగ్స్లోకే వేసేసాను. ఇక ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ మీ అందరితో షేర్ చేశాను, మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేశాను అని చెప్పేసి. ఈ నెల 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలతో సేవ్ చేశాను అని చెప్పేసి అన్నాను కదా, ఆ మనీ అండి ఇది. అది కూడా ఈ నెలలోనే చేశాను కాబట్టి మీకు ఇది కూడా సేవింగ్స్లోకే వస్తుంది కాబట్టి మీ అందరితో షేర్ చేస్తున్నానండి. నిజానికి మిగిలిన మనీ సేవింగ్ ఛాలెంజింగ్లో కన్నా ఇది బాగా ఉపయోగపడిందండి. ఒక నెలలోనే ఈజీగా తెలియకుండానే 700 రూపాయలు అయితే సేవింగ్ చేయగలిగాను. ఇది కూడా వీడియో పోస్ట్ చేశాను. ఇక ఇవి వచ్చేసి మన ఇంట్లో మన వాళ్ళు జోబుల్లో వదిలేస్తారు కదా, ఆ మనీ అండి.
అలానే మనం చిన్న చిన్న అంటే షాంపూ ప్యాకెట్లకు కానీ దేనికైనా షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు వచ్చినటువంటి చిల్లరండి ఇది, ప్లస్ కాయిన్స్ కూడాను. ఇక ఇవి వచ్చేసి 1 రూపీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ మళ్ళీ మొదలుపెట్టానండి. అది కూడా ఆగస్ట్ 1 తారీఖునే మొదలుపెట్టాను. ఆల్రెడీ నేను వీడియోస్ స్టార్ట్ చేశాక 3 సార్లు అయితే కంప్లీట్ చేసేసానండి. ఇది 4గోసారి మళ్ళీ మొదలుపెట్టాను. 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి. మళ్ళీ స్టార్ట్ చేశాను. మరొక 2 నెలల్లో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. మనం ఇలా చిన్న చిన్న మనీ సేవింగ్స్ అలానే చిన్న చిన్న పొదుపులు చేసుకుని మనీ సేవింగ్ చేస్తే మనకే చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. దీన్ని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఎవరికీ. మనీ యొక్క ఉపయోగాలు ఏమిటి అనేది. ఇంట్లోనే ఉంటూ అసలు మాకు ఒక్క రూపాయి కూడా సంపాదన లేదు, ఒక్క రూపాయి కూడా మేము ఆదా చేయలేకపోతున్నాము అనేవాళ్ళు ఇలాంటి మనీ సేవింగ్స్ చిన్న చిన్నవి ఒక్క రూపాయితో మొదలు పెట్టచ్చండి. 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది. అలానే ఈ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలతో కూడా ఈజీగా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని అయితే చేసుకోవచ్చండి. మన వీడియోస్లో 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఉన్నాయి. అలానే 5 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఉంది, 3 రూపీస్ది ఉంది, 2 రూపీస్ది ఉంది, 1 రూపీది ఉంది. రీసెంట్గా చేసినటువంటి 10, 20, 30, 40 రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ ఉన్నాయి. చాలానే ఉన్నాయండి. ఒకసారి ఎవరికైనా అవసరం ఉన్నాయి అనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. మరి ఈ నెల మొత్తం కూడా నేను ఇంత మనీని అయితే సేవ్ చేసుకోగలిగాను. ఎంత అనేది మీరే గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి మీరెంత మనీ సేవింగ్ ఛాలెంజింగ్లు కానీ లేదా మనీ సేవ్ కానీ చేశారో ఇవి కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బరువులు మోసేవాడి కంటే కూడా బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. అలాగే మనీ ఉన్నవాడి కంటే కూడా మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. ఇలాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం కదా. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు అని ఈ రోజుల్లో అది కూడా వర్కౌట్ అవ్వదేమో అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఒక షాప్కి వెళ్తే అక్కడ మనం మర్యాదగా మాట్లాడుతున్నామా లేదా అనేది ఏమి చూడరు. మన పర్సులో ఉన్నటువంటి మనీనే కదండి. షాప్కి ఏంటి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ రోజుల్లో దానినే ఎక్కువగా చూస్తున్నారు కదా. వాళ్ళు ఏ బ్రాండ్ బట్టలు కట్టుకొచ్చారు, ఐఫోన్ పట్టుకున్నారా, లేదంటే ఆడవాళ్ళు అయితే ఏ చీర కట్టుకున్నారు, ఏ నగలు పెట్టుకున్నారు, ఏ గాజులు వేసుకున్నారు, ఏ బొట్టు పెట్టుకున్నారు, కార్లో వచ్చారా, బస్సులో వచ్చారా, ట్రైన్లో వచ్చారా, ఇవే ఎక్కువైపోతున్నాయి కదా. అందరినీ కాదండోయ్, ఇవి కూడా కొంతమందినే, అలా చూసే వాళ్ళకే మాత్రమేనండి. నిజంగా మనీని కాకుండా మర్యాదకే విలువనిచ్చేవాళ్ళు ఈ రోజుల్లో ఉంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషమే. నేను మనీ సేవింగ్స్ గురించి మీ అందరికీ చెప్పడమే కాదండి, నేను కూడా మనీని సేవ్ చేస్తున్నాను అని చూపించడానికే ఈ వీడియోస్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. మనం ఇంట్లోనే ఉంటూ ఏ పని చెయ్యట్లేదు అనుకోకుండా ఉన్న దాంట్లోనే మనీని ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. అయినా మనం ఇంట్లోనే ఉంటూ ఏ పని చెయ్యట్లేదని ఎందుకు అనుకుంటామండి. చేసే ప్రతి పని కూడా మనకి మనీని ఇవ్వలేకపోవచ్చు. మనశ్శాంతిని, మన కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసే శక్తిని ఖచ్చితంగా ఇస్తుందండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.